శివన్నారాయణ మనవరాలు దశరథు సుమిత్రల కూతురు జోష్న కాదని అసలు వారసురాలు దీప అనే నిజాన్ని దశరథుకి చెప్పాలనుకుంటాడు దాసు. ఇక శివన్నారాయణ ఇంట్లో ఉంటే తను చెప్పేది నమ్మడు, సరికదా తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు, తనని అవమానిస్తాడు. అందుకే శివన్నారాయణ బయటికి వెళ్ళే వరకు దాసు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక పారిజాతం శివన్నారాయణ కలిసి గుడికి వెళ్ళడంతో ఇక దాసు నిర్భయంగా ఆ విషయాన్ని దశరథుకి చెప్పాలని ఇంట్లోకి వస్తాడు. ఇక ఇది గమనించిన జోష్న దాసు ఎక్కడ అసలు నిజాన్ని చెప్పేస్తాడోనని తన తలపై కర్రతో గట్టిగా కొడుతుంది. ఇక ఆ దెబ్బకి దాసు గట్టిగా అన్నయ్య నరిచి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ అరుపు విన్న దశరథు టెర్రస్ మీదకి వచ్చి చూసేసరికి జోష్న దాసుని కొట్టడం చూస్తాడు. ఇక తను నా కూతురేనా, జోష్న ఎందుకు అలా చేస్తుంది, దాసుని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంది అని తను కిందకొచ్చి చూసేసరికి జోష్న దాసుని తీసుకొని కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దశరథు తను కూడా మరొక కారులో జోష్న కార్ని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. జోష్న కారుని నేరుగా మామిడి తోటలోకి పోనిచ్చి ఎవ్వరూ లేని ప్లేస్లో ఆపి దాసుని కారులోంచి బయటికి లాగుతుంది. తను ఇంకా ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే, తను చావాలి అని ఒక పెద్ద బండరాయి తీసుకొని దాసు నెత్తి మీద వేయబోతూ ఉంటుంది. ఇక ఇదంతా గమనిస్తూ ఉన్న దశరథ్ అయితే గట్టిగా హారనివ్వడంతో ఇక దూరం నుంచి ఎవరు వస్తున్నారని భయపడిన జోష్న అయితే ఆ బండరాయిని పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక దశరథు దాసుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తన కూతురు ఒక మనిషిని చంపేంత దుర్మార్గురాలా అని దశరథు షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు ఏదో నిజం చెప్పాలని మా ఇంటికి వచ్చాడు, ఆ నిజమేమిటి, జోష్న దాసుని చంపాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు చంపాలనుకునింది, దాసు ఏం చెప్పాలనుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ రావడం గమనించి తన దగ్గరికి వెళ్ళి దాసు తన తమ్ముడని, తనకి ట్రీట్మెంట్ ఇవ్వమని, ట్రీట్మెంట్ కోసం ఎంత డబ్బులు ఖర్చైనా కోట్లు ఖర్చైనా నేను భరిస్తానని చెప్తాడు. ఇక డాక్టర్ అయితే తను బ్రతకడం కష్టమని, బ్రతికి నా కోమాలోకి వెళ్ళిపోతాడని చెప్తాడు. ఇక దశరథ్ అయితే దాసు ఇక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు, తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండండి, తన గదిలోకి ఎవరు వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి అని డాక్టర్తో చెప్తుంటాడు. ఇక డాక్టర్ అయితే నువ్వు నా ఫ్రెండు కాబట్టి నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు. ఇక దశరథు దాసు ఉన్న గదిలోకి వెళ్ళి నిన్ను నేను కాపాడుకుంటాను, నా కూతురు నిన్ను ఎందుకు చంపాలనుకునిందో నువ్వు కోలుకుని నువ్వు చెప్పే వరకు నేను ఎదురు చూస్తాను, నేను ఎవరిని ఈ విషయం అడుగును అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన జోష్న అయితే దాసు ప్రాణాలు పూర్తిగా తీయకుండా వచ్చి తప్పు చేశానా, తనకేమైంటుంది, బ్రతికుంటాడా లేక చచ్చాడా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక దశరథు ఇంట్లో కనిపించకపోయేసరికి తనేమన్నా నా వెనకనే ఫాలో అయ్యాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దశరథు ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో ఇక ఆ విషయాన్ని సుమిత్ర వాళ్ళ మామయ్యతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దశరథు బాధగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన సుమిత్ర అయితే ఎక్కడికి వెళ్ళారు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దశరథు సుమిత్రకి సమాధానం చెప్పకుండా జోష్న వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే డాడీ ఏంటి నన్నంత కోపంగా చూస్తున్నారని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.